శుభోదయం. ఈనాటి భగవద్గీత గీతా పఠనం కార్యక్రమంలో మనం ఎప్పటి వరకు మొదటి 5 అధ్యాయాలు, వాటి యొక్క శ్లోకాలు, తాత్పర్యాలు గణేశుని ఆశీస్సులతో నిరాటంకంగా, దిగ్విజయంగా వాటి అర్థము, తాత్పర్యము తెలుగు, ఇంగ్లీష్లో కూడా చదువుకున్నాం. ప్రస్తుతం మనం 6వ అధ్యాయం మొదటి 40 శ్లోకాలు కూడా వాటి యొక్క అర్థము, తాత్పర్యం ఇంగ్లీష్, తెలుగులో కూడా చదువుకున్నాం. ఈరోజు మనం చదువుకోబోయే ఈ శ్లోకాలు 6వ అధ్యాయం ధ్యానయాగం అనే అధ్యాయంలో 41వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు వాటి యొక్క తాత్పర్యము తెలుగులోని, ఇంగ్లీష్లోను కూడా చదువుకుందాం. ముందుగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓ గణనాథ, సరస్వతి పార్వతీ తనయ, నీ ఆశీస్సులతో మేము ఇప్పటి వరకు ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా పఠనా కార్యక్రమాన్ని, వాటి యొక్క శ్లోక తాత్పర్యాలను తెలుగు, ఇంగ్లీష్లో చదువుకున్నాం. ముందుగా చివరి వరకు వీటిని చదువుకునే అవకాశం మాకు కల్పిస్తామని సుమాంజలి తెలుపుకుంటూ, మొదటి శ్లోకం ఈరోజు 41వ శ్లోకం 6వ అధ్యాయం ధ్యాన యోగంలోని 41వ శ్లోకం. ప్రాప్య పుణ్యకృతాం లోకానుషిత్వా శాశ్వతీః సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. 41వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, ఉత్తీర్ణుడు కాని యోగి, యోగభ్రష్టుడు, పుణ్యజీవులు వసించు పుణ్య లోకములలో అనేక సంవత్సరములు సుఖములు అనుభవించి పిమ్మట పవిత్రుల గృహము లేక శ్రీమంతులు గృహమును జన్మించును. వీటిని 41వ శ్లోకం తాత్పర్యంగా మనం ఈ విధంగా మనం చదువుకోవచ్చు. విత్ రెఫరెన్స్ టు చాప్టర్ 6 ధ్యాన యోగం, we read from 1 to 40 till now. In this video we are about to read 41 to 47 of the chapter 6 Dhyana Yogam and its meaning. The Krishna ya Adhyayachar Shivat. So we read about this one 41, which implies that unsuccessful yogi, after many years of enjoyment on the planets of these poised living entities, is born into a family of righteous people or into a family of rich aristocracy. This is about the sloka or verse 47 meaning. Let us move to the next 42. 42వ శ్లోకం యొక్క తాత్పర్యం. 42వ శ్లోకం ఏం చెప్తుందంటే, అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ఈ 42వ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, మనం లేక దీర్ఘకాల యోగాభ్యాసముల పిమ్మట ఉత్తీర్ణుడు కానిచో అట్టి యోగి నిశ్చయముగా మహాజ్ఞానవంతులైన యోగుల కుటుంబమున జన్మించును. కానీ ఈ జగత్తులో అట్టి జన్మ నిశ్చయముగా మిక్కిలి దుర్లభము అని మనం తెలుసుకోబోతున్నాం. 42వ శ్లోకం యొక్క తాత్పర్యంలో
ఇటువంటి విషయాలను మనం తెలుసుకోవడం కొంత విస్మయం కలిగించవచ్చు. ఎంతైనా కొత్త జ్ఞానమే కదా! ఇదంతా ఈ జ్ఞానం యొక్క సారం మనం తెలుసుకోవడం అన్నది అనుభూతిని మిక్కిలి వివిధ రకాలైన అనుభూతిని కలుగుతుంది. Now we are talking about that verse 42, which implies that if unsuccessful after long practice of yoga, or he takes his birth in a family of a transcendentalist who are surely great in wisdom, certainly such a birth is rare in this world. That is about the 42 verse of chapter 6 Jnana Yogam, Dhyana Yogam of భగవద్గీత. ఇక 43వ శ్లోకం ఏం చెప్తుందంటే మనం ఈ విధంగా చదువుకుందాం. 43వ శ్లోకం. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధో కురు నందన. ఈ 43వ శ్లోకం యొక్క తాత్పర్యం మనం నిశితంగా గమనిస్తే, ఓ కురునందన, అట్టి జన్మను పొందిన అతడు తన పూర్వజన్మనకు సంబంధించిన ఆధ్యాత్మిక చైతన్యమును పునరుద్ధరించుకుని పరిపూర్ణ విజయమును సాధించుటకు అధిక అభివృద్ధి కొరకై తిరిగి యత్నించును అని మనం ఈ 43వ శ్లోకం యొక్క తాత్పర్యం ఈ విధంగా చదువుకోవచ్చును. 43 verse of the chapter 6 Dhyana Yogam of Bhagavad Gita reading. Let us read 43 verse of taking such a birth, which is continue from the previous verse, and continuation on such a take a birth. He revives the divine consciousness of his previous life, and he again tries to make further progress in order to achieve complete success of son of Kuru. This is what we are learning from 43 verse of chapter 6 Dhyana Yogam. 44వ శ్లోకం చదువుకుందాం. అప్పుడు 44వ శ్లోకం ఏం చెప్తుందంటే, పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హస్యవసోస్పి సహ జిజ్ఞాసురపి యోగస్య సప్త బ్రహ్మాతి వర్తతే. 44వ శ్లోకం యొక్క తాత్పర్యం, పూర్వ అభ్యాసనం చేత పొందిన ఆధ్యాత్మిక చైతన్యము ద్వారా అతడు కోరుకునే అప్రయత్నముగానే యోగ సిద్ధాంతముల వైపునకు ఆకర్షించబడును. అదేవిధంగా అట్టి జిజ్ఞాసులైన యోగ శాస్త్రములలో తెలుపబడిన ఆచార విధులకు ఎల్లప్పుడూ అతీతుడై ఉండును అని ఇందులో మనం ఈ విధంగా పఠించుకోవచ్చు. దానికి అదనంగా శ్రీమద్భగవతంలోని 3:33-7లో ఉత్తమ యోగులు అట్టి వైదిక ఆచార విధుల పట్ల ఉపేక్షకు సంబంధించిన విషయము అహోబత స్వపచోతో గరీయాన్ యజ్జిహ్రగే వర్తతే నామతుభ్యం తేపు పుస్తపస్తే జుహూహు సున్నారార్య సస్నూరార్య బ్రహ్మానుచర్నామ గృణత్యేతే. ఓ ప్రభు, నీ పవిత్ర నామములకు కీర్తించిన వారు సునక మాంసములను తిను చండాలుల కుటుంబంలో జన్మించిన ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప పురోగతిని సాధించినట్టు వారు అగుదురు. అట్లు కీర్తించు భక్తులు నిశ్చలముగా అన్ని రకములైన కీర్తులని
తపస్సులను యజ్ఞములను ఆచరించినట్టు వారే అగుదురు. సమస్త పుణ్యతీర్థములలో స్నానమాచరించినట్లు సకల శాస్త్రములందును అధ్యయనం చేసిన వారు అగుదురు అని మనం ఈ విధముగా మనం 44 శ్లోకం యొక్క తాత్పర్యాన్ని వాటికి అదనంగా ఉన్న శ్రీమద్ భగవతంలోని సంపుటిని కూడా మనం జోడించి వాటి యొక్క తాత్పర్యం తెలుసుకోవచ్చును. Now, verse 44 implies from the chapter 6, Dhyana Yogam. By virtue of the divine consciousness of his previous life, he automatically become attracted to the yogic principles. Even without seeking them, such an inquisitive transcendentalist stands above the ritualistic principles of the scriptures. ఈ విధంగా మనం 44వ శ్లోకం దాని యొక్క తాత్పర్యాన్ని మనం తెలుసుకోవచ్చును. తదుపరి మనం చదువుకోబోతున్న శ్లోకం 45వ శ్లోకం. 45వ శ్లోకం ప్రయత్నాద్యతమస్తామానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధతో యాతి పరాం గతిం. 45వ శ్లోకం యొక్క సారాంశం మనం నిశితంగా పరిశీలిస్తే, సమస్త కల్మషముల నుండి శుద్ధిపడిన యోగి మరింత అధిక పురోగతి కొరకై శ్రద్ధతో యత్నించినప్పుడు అనేక జన్మల అభ్యాసం పిమ్మట పరిపూర్ణత్వమును పొంది అంత్యమును పరమగతిని సాధించును. అదేవిధంగా మనం భగవద్గీతలోని 7:28లో పేర్కొనబడినట్టు, ఏషాం త్వస్తగతం పాపాం జననానాం పుణ్యకర్ణాం తే ధ్వస్తంద మోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. అనేక జన్మలలో పుణ్యకర్మలను నొనసరించి సమస్త పాపములు మరియు మోహపూరితమైన ద్వంద్వ భావనల నుండి పూర్తిగా విముక్తుడై వ్యక్తియే భగవంతుని ప్రేమయుక్త సేవలో నెలకొనగలడు అని మనం 45వ శ్లోకం యొక్క సారాంశం ఈ విధంగా మనం చదువుకోవచ్చును. Now, we are going to read about the verse 45 of the chapter 6, Dhyana Yogam, which implies that, and when the yogi engages himself with sincere endeavor in making further progress, being washed of all contaminations, then ultimately, after many births of practice, he attains the supreme goal. This was the summary of the 45 verse of the chapter 6 Jnana Yogam in Bhagavad Gita. తదుపరి మనం 46వ శ్లోకం చదువుకుందాం. 46వ శ్లోకం ఏమిటంటే, తపస్విభ్యోదోదికో యోగి జ్ఞానిభ్యోపి మతోదికః కర్మిభ్యశ్చాచీదికో యోగి తస్మాద్యోగి భవార్జున. ఈ 46వ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, యోగి తపస్సు కంటెను, జ్ఞాని కంటెను, కామ్యకర్మలు చేయువాని కంటెను అధికుడు. ఓ అర్జున, అందుచే అన్ని స్థితులలోనూ నీవి యోగివి కమ్ము అని మనకి ఈ తాత్పర్యం ద్వారా అర్జునుడికి ఉపదేశించిన సారం తెలుస్తుంది మనకి. 46 of this verse from the chapter 6 Dhyana Yogam in Bhagavad Gita, which implies that a
yogi. A yogi is a greater than an ascetic, greater than imperialist, greater than a futuristic worker. Therefore, O Arjuna, in all circumstances be a yogi. This is what we are understanding from the 46th verse of chapter 6 ధ్యాన యోగం ఇన్ భగవద్గీత. ఈనాటి చివరి శ్లోకం మనం ఈ వీడియోలో చదువుకోబోతున్న చివరి శ్లోకం 47వ శ్లోకం 6వ అధ్యాయం ధ్యానయోగం భగవద్గీతలోని 6వ అధ్యాయంలో మనం ఈ చదువుకోబోతున్నాం. ఈ 47వ శ్లోకం ఏం చెప్తుందంటే, యోగినాముషి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సామి యుక్తతమో మతః. ఈ 47వ శ్లోకం మనం దాని యొక్క సారం ఏంటంటే, మనం అర్థం చేసుకోవలసిన ధ్యాన యోగంలోని ముఖ్యమైన విషయం, అత్యంత శ్రద్ధతో నా భావన యందే సదా నిలిచి ఉండువాడును, నన్నే తన యందు సదా స్మరించువాడును, నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను చేయువాడును అగు యోగిలందరికంటను అత్యంత సన్నిహితముగా ఎంతో నాతో యోగమును కూడినట్టివాడై ఉండును. యోగులందరిలోకి అతడే అత్యున్నతుడు, ఇది ఏ నా అభిప్రాయమని 47 శ్లోకం మనకి చెబుతూ శ్రీమద్భాగవతములోని 11:5-3లోని దీన్ని నిర్ధారించడానికి చెప్పిన శ్లోకం మనం ఇప్పుడు చదువుకుని దాని అర్థం తెలుసుకుందాం. ఏషాం పురుషాం సాక్షాత్ ఆత్మప్రభవీమీశ్వరం న భజ్యంతి వజానంతి స్థానాత్ భ్రష్టా పతంత్యపతః. సర్వజీవులకు మూలాధారమైన ఆదిదేవుని సేవించక ఆ పరమపురుషుని పట్ల తమ ధర్మమును ఉపేక్షించి వారెవరైనను తమ నిజస్థితి నుండి పతనం చెందక తప్పదని. వీటి యొక్క మనం భగవద్గీతలోని 9-11 చెప్పిన శ్లోకం అవజానంతి అనే పదం, అవజానంతి మాం మాడా అనే మూర్ఖులనే మాత్రమే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అపహాస్యం చేయుదురు అని, దానితో వారు భజంతి పూజ అను పదములు నడుమగల ఆ అర్థభేదము సరిగ్గా గ్రహింపలేకపోదురు అని మనం ఈ విధముగా 47వ శ్లోకం 6వ అధ్యాయం ధ్యానయోగంలోని మనం దాని అర్థము దాని తాత్పర్యము తెలుసుకొనవచ్చును. నౌ ద లాస్ట్ verse of chapter 6, 47 verse, last verse of the chapter 6 Dhyana Yogam, which implies that of all yogis, the one with great faith who always abides in Krishna, thinks of Krishna within himself and renders the transcendental love services to Krishna, is the most intimately united with Krishna in yoga and is the highest of all. That is my opinion. With this, we are concluding the chapter 6 Dhyana Yogam, and key takeaways from this, we are talking about all these 41 to 47 మనం ఇప్పటి వరకు 41 నుంచి 47 వరకు చదువుకున్న ఈ శ్లోకంతో 6వ అధ్యాయం ధ్యానయోగం పరిపూర్ణం, సంపూర్ణం. మరొక వీడియోలో మరికొన్ని శ్లోకాలు తర్వాతి
అధ్యాయంలోకి పట్టిద్దాం. వాటి తాత్పర్యం కూడా తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సర్వసమస్తసన్మంగళాని తంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మామృతం గమయ. శాంతి శాంతి శాంతి. స్వస్తి.